వారితో 50 ఏళ్ల క్రితం దేవుడు చేసిన మనుషులు సినిమా తీశాం. పుట్టినరోజు అనేటప్పటికీ మాకు ఆ సినిమా గుర్తొస్తుంది. పుట్టినరోజు అనేటప్పటికీ ఆయనతో ఉన్న అనుబంధం. ఆ రోజున మేము మచిలీపట్నంలో షూటింగ్ చేసాం ఆ సినిమా సమ్మర్లో. 28వ తారీఖు అక్కడే ఉన్నారు ఆయన. మా యూనిట్ అందరికీ పిలిచి ఆ రోజున నెమ్మకూరులో భోజనం పెట్టడం గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్ కంటిన్యూస్గా బెంగళూరు, మైసూరు, ఊటీ కంటిన్యూస్గా షూటింగ్ చేసే సమయంలో బసవతారకమ్మ గారు కూడా వారితో పాల్గొనడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు అంత లాంగ్ షూటింగ్స్ అవుట్డోర్ వెళ్ళలేదు ఆయన ఎప్పుడు, అది ఫస్ట్ టైం. వారు కూడా షూటింగ్ ఉన్నన్ని రోజులు మాతో గడిపారు. ఆ తీపి గుర్తులు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. మా సంస్థ ప్రారంభించిందే ఎన్ఏటి స్ఫూర్తితో. వారు తీసిన సినిమాలు జజ్జం కానీ, సీతారామ కళ్యాణం కానీ, పాండురంగ మహత్యం కానీ, ఇలా ప్రతి సంవత్సరం ఒక సూపర్ డూపర్ హిట్ వచ్చేది ఆ కాలం. వారి స్ఫూర్తితోనే మేము పద్మాలయ స్థాపించాం. అలానే మా ప్రతి అడుగులోనూ ఆయన ప్రోత్సాహం ఉండేది. మోసగాడు తీసిన, 12 కబురం తీసిన, దేవుడు చేసిన మనుషులు తీసిన, వారి సహకారం ఇంకా గుర్తున్నా ఉన్నాయి 50 సంవత్సరాలైనా కూడా. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన జనార్దన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.